క్వాజీ న్యూక్లియర్ ఎక్విప్మెంట్ వాడామని ఇరాన్ ప్రకటించింది. అంటే డైరెక్ట్ అణ్వాయుధం కాదు, అణ్వాయుధ తరహా శక్తి కలిగినటువంటి మిస్సైల్ని డైరెక్ట్గా టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ రాజధాని మీద వాడామని చెప్పి ఒక పక్కన ఇరాన్ ప్రకటిస్తే, ఇజ్రాయెల్ వచ్చేటప్పటికి తాజాగా థర్మోబోరిక్ బాంబులు వాడింది. అమెరికా దగ్గర ఉండేటటువంటివి డెడ్లీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి దీంట్లో, వ్యాక్యూమ్ బాంబ్స్ అంటారు. దాదాపుగా 3500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతని సృష్టిస్తుంది. అంటే ఆ బాంబు పడగానే ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు అయిపోతుంది, పెను ఉత్పాతం సృష్టిస్తుంది. బాంబులోంచి బాంబు, బాంబులోంచి బాంబు, బాంబులోంచి బాంబు, ఇట్లాగైపోయి 3500 డిగ్రీల సెల్సియస్. అంటే ఆ ప్రాంతంలో పశుపక్ష్యాదులు, మనుషులు, భవనాలు అన్నీ బూడిదైపోతాయి. అట్లాంటి బాంబులని నిషేధించారు వాస్తవంగా ఐక్యరాజ్య సమితి, కానీ ఇప్పుడు అది వాడిందని చెప్తున్నారు.